ట్రాక్టర్ డ్రైవింగ్, వంకాయల హార్వెస్టింగ్, మార్కెటింగ్, మళ్ళీ రాత్రి వరకు రోటావేటర్ పని. ఈరోజు డే 30 వ్లాగ్లో ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ పడే కష్టం అంతా చూపిస్తాను. చివరి వరకు మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. అగ్రి జర్నీలో ఈరోజు డే 30. ఉదయాన్నే మా నాన్నగారు ఫోన్ రావడంతో వెంటనే ట్రాక్టర్ వేసుకొని సీతారామ ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళాను. అక్కడ నుండి 7 బ్యాగులు యూరియా, 4 బ్యాగులు పొటాష్ లోడ్ చేసుకొని పొలానికి తీసుకొచ్చాను. నాన్నగారు ఆ ఎరువుల్ని పొలాల్లో వేస్తుంటే నేను మధ్యాహ్నం నా ఫ్రెండ్స్తో కలిసి ఆర్బీకేకి వెళ్ళాను. అక్కడ సౌందర్య మేడం గారిని కలిసి ప్రభుత్వ పథకాల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము. ఆర్బీకే నుండి నేరుగా మా పొలానికి వచ్చేసరికి అక్కడ వంకాయల కోత జరుగుతుంది. వర్కర్ల సాయంతో కోత పూర్తి చేసి కాయలన్నిటినీ క్వాలిటీ ప్రకారం గ్రేడింగ్ చేశాను. మార్కెట్లో మంచి ధర రావాలంటే గ్రేడింగ్ చాలా ముఖ్యం. సాయంత్రం అవగానే గ్రేడింగ్ చేసిన వంకాయలను సంచుల్లో ట్రాక్టర్ పైన లోడ్ చేసుకొని మార్కెట్కు బయలుదేరాను. అక్కడ వెయింగ్ అంతా పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి చేరుకున్నాను. కానీ నా పని అక్కడితో అయిపోలేదు. ఇంటికి వచ్చిన వెంటనే గుంటగన్ను విప్పి ట్రాక్టర్కు రోటావేటర్ కనెక్ట్ చేసుకొని మళ్ళీ పొలానికి వెళ్ళాను. మేము సపరేట్ చేసిన ఫీల్డ్ మొత్తాన్ని రోటావేటర్తో నీట్గా క్లీన్ చేశాను. ఈ పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది. రోజంతా చాలా బిజీగా ఉన్నా. పని పూర్తయినందుకు చాలా సంతృప్తిగా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా అకౌంట్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ. ఫాలో అవ్వండి.